హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు సొరకాయ పాల కర్రీ ఎలా చేసుకోవాలో రెసిపీ చూపిస్తానండి. ముందుగా సొరకాయని పీల్ తీసేసుకొని ఆనియన్స్ పీల్ తీసి కట్టి పెట్టుకోవాలి. సన్నగా తరిగిన సొరకాయ ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు పెట్టుకొని ముందు కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా కాగిందన్నాక పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు దోరగా వేగనివ్వాలండి. మనము దోరగా వేగిన పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని లైట్గా వేగనివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం దోరగా వేగనివ్వాలండి. మిశ్రమం అంతా బాగా కలిపెట్టి ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకోవాలి. సొరకాయ ముక్కలు బాగా కలిపెట్టుకొని కొంచెం మగ్గనివ్వాలండి. పసుపు, ఉప్పు, కారం వేసి ముక్కలన్నిటికీ పట్టేటట్టు కలబెట్టుకోవాలి. బాగా కలిపి ఇప్పుడు చూడండి, మనము మూత పెట్టి తీసి కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే సొరకాయ ముక్కల్ని ఉడికేటట్టుగా హాఫ్ ఉడికేటట్టుగా మగ్గనివ్వాలి బాగా. ఇప్పుడు వాటర్ చూడండి దగ్గర పడుతుంది, బాగా దగ్గర పడింది కదా. ఇప్పుడు మనం పాలు పోసుకున్నాము, అలా దగ్గర అవ్వాలి, వాటర్ ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు పాలు పోసుకున్నాము. పాలు పోసి బాగా కలబెట్టాలి. కాకపోతే మనము ఇప్పుడు మూత పెట్టకూడదండి, పాలు ఇరిగిపోతాయి. గ్రేవీగా ఉండాలంటే మూత పెట్టకూడదు. ఇప్పుడు ఆయిల్ తేలింది చూడండి, దగ్గర పడుతుంది చూడండి. కర్రీ గ్రేవీగా ఉంది. ఇట్లా ఉన్నది మనము పులకాల్లోకి, చపాతీల్లోకి, రైస్లోకి బాగుంటుంది. కరెక్ట్గా సెట్ అయింది చూడండి, దగ్గర పడింది. ఇప్పుడు దింపేసుకుందాం మనం. కరెక్ట్గా కుదిరింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.